అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వావ్ కిచెన్. హెల్దీగా ఉండాలి, టేస్టీగా ఉండాలి, షుగర్ లేకుండా న్యాచురల్ ఎనర్జీ ఇవ్వాలి అనుకుంటే ఈ డ్రై ఫ్రూట్ లడ్డు పర్ఫెక్ట్ రెసిపీ అండి. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 1 కప్ మఖానా వేసి మంచిగా క్రిస్పీ అయ్యే వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన మఖానా లడ్డూకి సూపర్ క్రంచీ టేస్ట్ని ఇస్తుంది. ఇవి రెడీ అయ్యాక పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఒక స్మాల్ కప్ జీడిపప్పు వేసి లైట్ గోల్డెన్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ ఒక హాఫ్ కప్ బాదం కూడా యాడ్ చేసుకొని మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 2 స్పూన్స్ ఫ్లక్స్ సీడ్స్, కొంచెం పంకిన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్, పిస్తా, సన్ఫ్లవర్ సీడ్స్ అన్నీ యాడ్ చేసి లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేస్తే సీడ్స్ టేస్ట్ చాలా బాగుంటుంది, క్రంచీగా కూడా ఉంటాయి. తర్వాత ప్యాన్లో 3 స్పూన్స్ గీ యాడ్ చేసి సీడ్స్ రిమూవ్ చేసేసిన 10 డేట్స్ని యాడ్ చేసుకోవాలి. డేట్స్ సాఫ్ట్గా గ్లోజీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ డేట్స్ వల్లనే మన లడ్డూకి న్యాచురల్గా స్వీట్నెస్ వస్తుంది. మీకు కావాలంటే స్వీట్నెస్ కోసం ఇంకొక 2-3 డేట్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ వీటన్నిటిని పక్కన పెట్టి కూల్ అవనిద్దాం. హాఫ్ అన్ అవర్ తర్వాత ముందుగా మిక్సర్ జార్లోకి ఫ్రై చేసినటువంటి మఖానా వేసి పౌడర్లా బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత హాఫ్ కప్ ఎండు కొబ్బరి పీసెస్ని బ్లెండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ రోస్ట్ చేసిన సీడ్స్ని బ్లెండ్ చేసుకోవాలి. అలాగే జీడిపప్పు, బాదం కూడా కోర్స్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని బ్లెండ్ చేసిన మఖానా పౌడర్, సీడ్స్ పౌడర్, బాదం, జీడిపప్పు పౌడర్, ఎండు కొబ్బరి పౌడర్ అన్నీ యాడ్ చేసి దానిలో ఫ్రై చేసుకున్న డేట్స్ని యాడ్ చేసి హాఫ్ స్పూన్ యాలకుల పొడి వేసుకొని హ్యాండ్తో బాగా మిక్స్ చేసుకోవాలి. డేట్స్ అండ్ గీ వల్ల మిక్చర్ స్మూత్గా కలిసిపోతుంది. చిన్న చిన్న పోర్షన్స్గా తీసుకొని రౌండ్గా లడ్డూలాగా రోల్ చేసుకుంటే సూపర్ హెల్దీ అండ్ టేస్టీ డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అండి. ఈ హెల్దీ డ్రై ఫ్రూట్ లడ్డు టేస్ట్ మాత్రమే కాదండి, మన హెల్త్కి కూడా చాలా మంచి బెనిఫిట్స్ని కూడా ఇస్తుంది. మఖానాలో కాల్షియం, ప్రోటీన్ ఎక్కువ ఉంటాయి కాబట్టి బోన్స్కి స్ట్రాంగ్గా ఉంటుంది. బాదం మరియు జీడిపప్పు మన బాడీకి హెల్దీ ఫ్యాట్స్ని, ఎనర్జీని ఇస్తుంది. ఫ్లెక్స్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్లో ఫైబర్, ఒమేగా 3 న్యూట్రియంట్స్ ఉంటాయి కాబట్టి డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, ఇమ్యూనిటీ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. డేట్స్ న్యాచురల్ స్వీట్నర్స్ లాగా పనిచేస్తాయి, ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తాయి. షుగర్ యూస్ చేయకపోవడం వల్ల ఈ లడ్డు హెల్దీ స్నాక్గా పర్ఫెక్ట్గా ఉంటాయి. కొబ్బరి మరియు పిస్తా బాడీకి గుడ్ న్యూట్రియంట్స్ని అందిస్తాయి, మన స్కిన్ మరియు హెయిర్ హెల్దీగా ఉండడానికి హెల్ప్ చేస్తాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒక లడ్డు లేక ఈవినింగ్ స్నాక్ టైంలో ఒక లడ్డు తింటే బాడీకి మంచి ఎనర్జీ వస్తుంది. పిల్లలకి స్కూల్కి స్నాక్గా ఉంటుంది, పెద్దవాళ్ళకి స్వీట్ లాగా కూడా చాలా మంచి ఆప్షన్. హెల్దీగా ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ డ్రై ఫ్రూట్ లడ్డు పర్ఫెక్ట్ రెసిపీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పేయండి. ఫర్ మోర్ ఈజీ అండ్ హెల్దీ రెసిపీస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.